నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులుగా వింగడించబడిన ఆదిశక్తి అనబడే మూల ప్రకృతి శివుడికి ఆధారం, అధిష్టానం, ఆశ్రయముగా లింగ రూపంలో ప్రత్యక్షమై కానవస్తుంది. అట్టి లింగాన్ని అధిష్ఠించినవాడు మహేశ్వరుడు. సత్యోజాత రూపమైన శివలింగం సోమేశ్వరునిగా విశిష్టమై అభిషేకింపబడుతుంది. తెలంగాణలోని స్వయంభూలింగ పుణ్యక్షేత్రాలు 5 శ్రీ సోమలింగేశ్వర ఆలయం సోమేశ్వర క్షేత్రంగా ప్రాచీనమైనదిగా చెప్పబడుతోంది. దుర్వాస మహాముని తన శిష్యులతో వసించి నిష్ఠతో తపస్సు చేసిన ప్రాంతంగా ప్రసిద్ధమై దుర్కీగా పిలువబడుతున్న గ్రామంలో శివారు ప్రాంతంలో ఉన్న మహిమాన్విత ఆలయం శ్రీ సోమలింగేశ్వర ఆలయం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ దర్శనం చేసుకుని విశేషాలు తెలుసుకుందాం. శ్రీ సోమలింగేశ్వరుడు స్వయంభువుగా వెలసి భక్తులను సర్వాభీష్ట ఫలసిద్ధి ప్రదాయకులను చేస్తూ పూజలు అందుకుంటున్న విశిష్ట క్షేత్రంగా బాన్సువాడ సమీపంలోని బీర్కూరు మండలం దుర్కీ గ్రామ శివార్లలోని ఈ ఆలయం వెలసిల్లుతోంది. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఈ భువనం పరమశివుని అంగముద్ర. సకల వాంగ్మయం ఆయన వాక్కుల అనుగ్రహం. ఇక ఆయన అలంకారం చంద్రుడు తారకలతో కూడిన అంతరిక్ష సౌందర్యం. అందుకే ఆయన విశ్వవిభుడు, విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు. ప్రధాన రహదారి ప్రక్కనే ఉంది స్వాగత ద్వారం. స్వాగత ద్వారం నుండి ముందుకు పోగా పచ్చని పొలాలు, విశాల వృక్షాల మధ్య ఎడమ మైసమ్మ తల్లి దర్శనమివ్వగా మరికొంత ముందుగా హనుమాన్ మందిరం ఆలయం దాటుకుని ప్రయాణించగా శ్రీ సోమలింగేశ్వరాలయం చేరుకుంటాం. స్వయంభూలింగ పుణ్యక్షేత్రంలో తలమానికంగా చెప్పబడే శ్రీ సోమలింగేశ్వరాలయం అత్యంత ప్రాచీనమైనదైనా సోమభూపాలుడి కాలంలో వైభవంగా ఉండేదని, ఆయన పేరిటే సోమలింగేశ్వరునిగా వ్యవహరింపబడేదని చారిత్రక గాథ. ఇప్పటికీ కొండ గుహలలో మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారని భక్తుల విశ్వాసం. దుర్వాస మహాముని తపస్థలిగానే దీనికి దుర్కీ వ్యవహారం వచ్చిందంటారు. 5 స్వయంభూలింగాలలో సోమేశ్వర్గా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ దుర్కీ సోమేశ్వరాలయం ఖ్యాతి చెందింది. ఒకప్పుడు ఆలయానికి ఉత్తరముఖంగానే ద్వారం ఉండేదట. పరమత రాజుల పాలనలో ఒకమారు ఇక్కడ గోవును ఒకదానిని బలి చేయబోగా ఆలయం మొత్తం గిర్రును తిరిగిపోయి పడమట ద్వారం వచ్చిందని పురాణ గాథ. ప్రవేశ ద్వారం నుండి లోనికి వెళ్ళగానే ఆది పూజలందుకునే గణపతి దర్శనమిస్తాడు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ
शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय చుట్టూతా విశాల దీర్ఘ మంటపం ఉంది. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय గణపతి దర్శనానంతరం భక్తులు ఆలయ మంటపంలోకి ప్రవేశిస్తారు. नमः शिवाय गंगाधर हर नमः शिवाय బయట చిన్న రాయిగా ఉండి క్రమేపీ స్వయంభూ శివలింగంగా పరిణితి చెందిందని 1500 సంవత్సరాల క్రితం ఇక్కడి కోనేరులో స్నానం చేసి వచ్చి ఒక సర్పం తన తల శివలింగంపై ఆచ్ఛాదనగా ఉంచి పూజ చేసేదని, ఇప్పటికీ శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు ఆ సర్పం వచ్చి శ్రీ సోమేశ్వరుణ్ణి పూజించుకుంటుందని చెబుతూ ఉంటారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులకు శ్రీ సోమేశ్వరుడు లింగరూపుడై ఆదిశేష కవచంతో విరాజిల్లుతూ అనంత తేజోమయ రూపుడిగా దర్శనమిస్తాడు. మనము ఆ సోమేశ్వరుణ్ణి దర్శించుకుందాం రండి. గర్భాలయంలో శ్రీ సోమేశ్వరుడు లింగరూపి అయి ఆదిశేష కవచంతో విరాజిల్లుతూ ఉంటాడు. అభిషేక ద్రవంతో పానవట్టం పవిత్రమై కానవస్తుంది. దళములతో పుష్పములతో భక్తులు శివలింగాన్ని అర్చించి లింగపీఠానికి భక్తులు శిరస వందనాలు ఆచరిస్తారు. గర్భాలయంలోని శ్రీ సోమేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు గర్భమందిరానికి బయట ఆలయ మంటపం చుట్టూ ఉన్న శివలింగాలకు కూడా అర్చనాది అభిషేకాలను నిర్వహించుకుని స్వామివారిని మనసారా ప్రార్థించుకుంటారు.
सर्वलिङ्गाय नमः ॐ सर्वाय नमः सर्वलिङ्गाय नमः महादेवाय ॐ महेश्वराय त्रिलोचनाय ॐ जटाधराय महादेवाय ॐ महेश्वराय त्रिलोचनाय ॐ जटाधराय नमो नमो नमः शिवाय नमो नमो। ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి సమీపాన గల రావి చెట్టు వద్ద స్వయంభువులుగా చెప్పబడుతున్న రాహుకేతువులు నాగరూప విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులు ఈ రాహుకేతువుల వద్ద కూడా పూజాధికాలను నిర్వహించుకుంటారు. ఇప్పటికీ ఆలయం సమీపాన గల రావి చెట్టు వద్ద రాహుకేతువుల నాగరూప విగ్రహాలున్నాయి. ఇవి కూడా స్వయంభువులుగా చెప్పబడుతున్నాయి. रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जनीकृतपल्लगेश्वरमच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदशालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं కళ్యాణ మంటపం ప్రక్కనే గల ఆలయ ప్రాంతపు రాతి స్తంభంపై శిలాక్షరాలున్నాయి. ఈ శాసనంలో ఆలయానికి సంబంధించిన పలు విశేషాలున్నాయని గ్రామస్తులు చెబుతూ ఉంటారు. రాతి శిల్పంపై గల అక్షరాలు ఆలయ చరిత్రను వివరించేవేనని భక్తుల గ్రామస్తుల విశ్వాసం. ప్రశాంత వాతావరణంలో దుర్కి గ్రామం శివార్లలోని శ్రీ సోమలింగేశ్వరాలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. నిత్యం అభిషేక పూజాధికాలతో బాటుగా శ్రావణంలో విశేషంగా శివరాత్రికి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రక్కనే కోనేరు ఉండడంతో ఇక్కడకు వచ్చిన భక్తులకు ప్రశాంత వాతావరణాన్ని ప్రోగు చేస్తుంది. వారం వారం భక్తులు ముఖ్యంగా శని, సోమవారాల్లో ఈ ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం త్రికాలాల్లో పూజలు జరిగే ఈ ఆలయం శ్రావణ, కార్తీక మాసాలలో సోమ, శనివారాలలో భక్తులతో సందడిగా ఉంటుంది. శివరాత్రి ఉత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. 11 సోమవారాలు ఎవరైతే శ్రీ సోమలింగేశ్వరుని దర్శించి ప్రదక్షిణలు చేసి అభిషేకాలు చేసి పూజిస్తారో వారికి ఆరోగ్యాది విషయాల్లో పూర్తి స్వస్థత, కోరిన కోర్కెల సంపూర్ణ ఫలసిద్ధి కలుగుతుందని నమ్మకం. సోమేశ్వర స్వామి దర్శన అనంతరం భక్తులు శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయానికి బయట ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చెంతనే ఉన్న శ్రీ మైసమ్మ మందిరాలకు చేరుకుని అక్కడ కొలువైన ఆంజనేయ స్వామి, మైసమ్మలను దర్శించుకుని స్వామివార్లకు పూజాధికాలను నిర్వహించుకుంటారు. प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यं तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं पवित्राप्तमित्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम्.
ఆ భోలా శంకరుడు శ్రీ సోమేశ్వరుని అండదండలు ఉంటే సర్వం ప్రాప్తిస్తుంది. ఆ దయాసాగరుడి కరుణా కటాక్ష వీక్షణాలు సదా అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.